ఫ్రెండ్స్, ఇలాంటి 3D లిరికల్ వీడియోస్ని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. మీకు ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ రాకపోయినా కూడా కాపీ పేస్ట్ అండి, ఫోటోలు మార్చుకుంటే చాలు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా ఏంటన్నది క్లియర్గా స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కాపీరైట్ ప్రాబ్లం రాకూడదని కొంచెం కట్ చేస్తూ ప్లే చేశాను. ఫుల్ డెమోను టెలిగ్రామ్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి చూడండి. కైన్మాస్టర్లో కొత్త వెర్షన్ వచ్చింది, వాడుతున్నాను. చాలా చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు టెస్టింగ్ అయిపోయిన వెంటనే టెలిగ్రామ్లో పెడతాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి, ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే చెప్తాను, వినండి. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి ఇక్కడున్న సెర్చ్ బార్లో మహి టెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. మనకి పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో సెర్చ్ బార్ క్లిక్ చేసి ఇందులో మీరు రీల్ 62 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. కిందకు వెళ్ళి ఎలైట్ మోషన్ 3D ప్రీసెట్, ఫోటో ప్రీసెట్, లిరికల్ ప్రీసెట్, ఇవి 3 ఎలైట్ మోషన్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఇందులో మీకు 3 ఉంటాయి: ఫోటోస్ ప్రీసెట్, 3D ఫుల్ ప్రీసెట్, లిరికల్ ప్రీసెట్. ఇవి 3 అలా ఉంచిన తర్వాత మీ ఫోన్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. కింద ఉన్న ప్లస్ క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో కట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని సెలెక్ట్ చేసుకొని కింద రిమూవ్ బీజీ క్లిక్ చేయండి. ఇలా మీరు 6 ఫోటోలు కట్ చేసుకోవాలి, ఓకేనా? ఒకటి చూపించాను కదా, పైన డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. నేను వాడుతున్న ఈ పిక్సార్ట్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ లిస్ట్లో ఉంది, ఫస్ట్లోనే ఉంటుంది పిన్ లిస్ట్లో. ఇదే సేమ్ చేసుకోండి. లేదనుకుంటే టెలిగ్రామ్ ఇది ప్లే స్టోర్లో చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్లోకి వచ్చేయండి. అలా 6 ఫోటోలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీరు ఎలైట్ మోషన్లోకి వచ్చి ఫోటోస్ ప్రీసెట్, లిరికల్ ప్రీసెట్ అని ఉందా, దీన్ని ఓపెన్ చేయండి. ఇది లిరికల్ ప్రీసెట్, ఇందులో లిరిక్స్ ఉంటాయి. ఇక్కడ మనకి లేయర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్, ఇదే క్లిక్ చేసి కాపీ 12 లేయర్స్ అని ఉంటుంది, ఓకే? కాపీ 12 లేయర్స్ అని ఉంటుంది, ఓకే? కాపీ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి 3D ఫుల్ మార్చ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 12 లేయర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడికి లిరిక్స్ పేస్ట్ అవుతాయి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఫోటోస్ ప్రీసెట్ ఉంటుంది, ఫోటోస్ ఇది, ఓకే? లేయర్ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే లేయర్ సింబల్ క్లిక్ చేసి కాపీ 7 లేయర్స్ అని ఉంటుంది, ఇదే క్లిక్ చేసి కాపీ 7 లేయర్స్ అని ఉంటుంది. బ్యాక్ వచ్చేసి 3D ప్రీసెట్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ లేయర్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 7 లేయర్స్ చేయండి. చేసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరు అందరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంటే సూపర్ అని నైస్ అని పెట్టండి. ఇప్పుడు ఫోటోలు మార్చుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఫోటోని క్లిక్ చేసి కలర్ ఫిల్లో ఫోటో నెంబర్ పైన ట్యాప్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. పైన ఆల్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోటోలోకి అయితే సేవ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఇప్పుడు ఆ ఫోటోని క్లిక్ చేసి పైన ప్లస్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఇలా మారిపోతుంది. ఫిట్ క్లిక్ చేయండి. ఫిట్ పెట్టండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మిగతా ఫొటోస్ ఎక్కడున్నాయో చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి. నేను ఫోటోలు చూసుకుంటూ వెళ్తాను. ఈ ఫొటోస్ మార్చాలి కదా, ఓకే? ఇక్కడే ఉన్నాయి ఫొటోస్. ఇది ఫస్ట్ ఫోటో అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ ఫోటో ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇది క్లిక్ చేశాను. కలర్ ఫిల్, మళ్ళీ ఫోటో నెంబర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ ఫోటో క్లిక్ చేసి పైన ప్లస్ పైన క్లిక్ చేసి ఫిట్ ఇక్కడ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి, ఏది సెట్ అవుతుంది పెట్టండి, ఓకే? ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకో ఫోటో దగ్గరకు వచ్చి కలర్ ఫిల్, ఫోటో నెంబర్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫోటో పైన ప్లస్ ఫిట్ 2 ఉంటాయి. ఇక్కడ మీకు ఏది సెట్ అయితే అది పెట్టుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో దగ్గరికి వెళ్ళండి. కలర్ ఫిల్, ఫోటో నెంబర్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. వేరే ఫోటోని మీది PNGలో కట్ చేసింది పైన ప్లస్ ఫిట్ మీ ఇష్టం, ఇక్కడ ఏది కావాలితే అది పెట్టుకోండి. మీకు ఏది సెట్ అయితే అది పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటో కలర్ ఫిల్, మళ్ళీ ఫోటో నెంబర్ పైన క్లిక్ చేయండి. ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఫిట్, ఓకే? మళ్ళీ 3D ఆన్ చేసిన తర్వాత ఫోటోని ఎడిట్ చేద్దామండి. మళ్ళీ లిరిక్స్ వస్తాయి. లిరిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోటో ఉంటుంది. ఫోటోని క్లిక్ చేసి కలర్ ఫిల్, ఫోటో నెంబరు, మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి మీది, పైన ప్లస్ ఇక్కడ ఫిట్ 2 ఉంటాయి. మీకు ఏది సెట్ అయితే అది పెట్టుకోండి. ఇంకా లాస్ట్ ఫోటో ఇది కలర్ ఫిల్, ఫోటో నెంబర్ పైన ట్యాప్ చేసి
సేమ్ ఫోటో ఇంకా మీ దగ్గర ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఫిట్ ఏదైతే అది పెట్టుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఫస్ట్కి రండి, పైన ఉన్న 3D బటన్ క్లిక్ చేసి 3D ఆన్ చేయండి, కెమెరాను ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మీకు ఆ ఫోటో సెట్ అయిందా లేదా అనేది చూడాలంటే ముందు ఒకసారి ప్లే చేసుకుంటూ వెళ్ళండి ఇలా. ఓకే, ఫొటోస్ బాగా సెట్ అయినాయి. ఒకవేళ ఫోటోలు చిన్నగా పెద్దగా అయితే ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఈ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా సైజు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు మీరు. ఓకే, ఇట్లా పెంచుకొని మళ్ళీ ప్లే చేద్దాం. ఇంకంతేనండి, తయారు చేయడం అయిపోయింది. చాలా బాగుంటుంది వీడియో అయితే అవుట్పుట్. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమో చూసే ఉంటారు కదా. ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో సేవ్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్కువ క్వాలిటీ పెట్టుకుంటే బాగా వస్తుంది. సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.